శంకర్ వాళ్ళు అందరూ కారులో వెళ్తూ ఉంటారు. ఇక మాయ రాకేష్కు ఫోన్ చేసి శంకర్ అంతా పట్టుపట్టి మరి విలేజ్కి తీసుకెళ్తున్నాడు అంటే రవిలో మార్పు తీసుకువచ్చి అక్కి లైఫ్కి అన్యాయం జరగకుండా చెయ్యాలేమో, విలేజ్కి వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలి అని మాయ రాకేష్కు ఫోన్ చేసి చెప్తుంది. కట్ చేస్తే అందరూ విలేజ్కు వెళ్తూ ఉండగా జెండే డ్రైవింగ్ చేస్తూ సడన్గా కారు ఆపుతాడు. ఎదురుగా ఏదో యాక్సిడెంట్ అయ్యింది అని జెండే శంకర్తో అంటాడు. శంకర్తో పాటు అందరూ కారు దిగి అక్కడికి వెళ్తారు. యాక్సిడెంట్ జరిగిన చోటులో ఒక పెద్ద మనిషి ఉండి, మీరందరినీ చూస్తే ఏదో శుభకార్యానికి వెళ్తున్నట్టు ఉన్నారు. ఇలాంటి ఎదురు అస్సలు మంచిది కాదు. మీరందరూ ఈ ప్రయాణాన్ని ఆపుకొని వెనక్కి వెళ్ళిపోండి అని ఆ పెద్ద మనిషి అంటాడు. ఇక అభి, శంకర్, గౌరీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మాయ మాత్రం నవ్వుకుంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.